కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు విఆర్పురం ఎస్ఐ గారు సంతోష్ కుమార్ గారు, అలాగే నోముల రామారావు గారు, మన సురేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. వృద్ధులకి మరి పెద్దలందరికీ కూడా, అలాగే చిన్నారి బాలబాలికి కూడా నా శుభాభినందనలు. ఫస్ట్గా కృష్ణార్జున ఫౌండేషన్, అతను ఒక నిరుపేద వ్యక్తి. వాస్తవంగా నాకు తెలుసు, నేను డిగ్రీ చదివేటప్పుడు నా జూనియర్ కృష్ణార్జున అనే వ్యక్తి చాలా పేదరికంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అలాంటి బాధలు తెలిసిన వ్యక్తి కృష్ణార్జున. ఎలా చదువుకున్నాడో ఎలా పెరిగాడో కూడా నాకు తెలుసు. వాళ్ళ ఫాదరు మేము కలిసి ఉన్న కుటుంబాలు కూడా. కానీ ఆ సందర్భాల్లో ఆయన క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి కనుక ఏ లోటుపాట్లకి లొంగకుండా మన వృద్ధులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎక్కడ ఏం జరిగినా వచ్చి నేను భరోసా ఇస్తాననే సంకల్పంతో వచ్చి సాయం చేసిన వ్యక్తి మన కృష్ణార్జున. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోయాం. చూస్తూనే ఉన్న రోజు వాట్సాప్లో కానీ అన్నింటిలో కానీ కృష్ణార్జున ఫౌండేషన్. ఒకవేళ నేను తెలియని వాళ్ళు ఉంటారు కానీ కృష్ణార్జున ఫౌండేషన్ తెలియని వాళ్ళు ఉండరు. అది దాన్ని క్లాస్ కొట్టాలి. ఈ మండలంలో నేను తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ కృష్ణార్జున ఫౌండేషన్ తెలియని వాళ్ళు ఉండరు. అది నేను గర్విస్తున్నాను ముఖ్యంగా. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు, కానీ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నేను అన్నాను, నువ్వు చేస్తున్నావు కదా, స్కూల్ బాగా డెవలప్ చేయొచ్చు కదా అంటే, మావయ్య నేను వృద్ధులకి నా సాయం చేస్తే నా స్కూల్ డెవలపింగ్ అన్నాడు ఒకసారి. నా వృద్ధులే నా బిడ్డలు లాంటి వాళ్ళని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి మన కృష్ణార్జున ఫౌండేషన్. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తాడు, చేసి చూపిస్తానని కూడా నిరూపిస్తానని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే కృష్ణార్జున ఫౌండేషన్ తరఫున మన 1000 రూపాయలు నేను డొనేట్గా ఇస్తున్నాను వారికి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.